తెలంగాణ జర్నలిస్టుల పైన దాడులు అవ్వచ్చు, లేదంటే జర్నలిస్టులకి సంబంధించినటువంటి ఏ అంశం మీదైనా మాట్లాడినప్పుడు కానీ ఇటు ఆంధ్ర పోలీసులు పెత్తందారితనం అయితే చేపడతా ఉన్నారు మొత్తం తెలంగాణలో. అయితే ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు బక్కా జడ్సన్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. సార్, ఇప్పుడు మనం చూసుకున్న అంశం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి అంశంలో అయి ఉండొచ్చు, రీసెంట్గా కేవీఆర్ గారి విషయంలో కూడా అయి ఉండొచ్చు. సో ఇలా అక్కడి నుంచి పోలీసులు వచ్చి ఇక్కడ యథేచ్ఛగా వీళ్ళని అరెస్టులు చేయడానికి చూస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం అంటారా, లేదంటే అక్కడి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళు ఇక్కడికి రారు, వీళ్ళే పర్మిషన్ ఇచ్చిండ్రు, వీళ్ళే రమ్మంటుండ్రు, వీళ్ళనే పట్టుకపోమంటుండ్రు, ఈయననే కేసులు పెట్టమంటుండ్రు వాళ్ళ పైన. ఈ రోజు నేనేం చేస్తే ఇక్కడ వీళ్ళందరూ నా ఎంబడి పడతారు కాబట్టి నువ్వు పెట్టుమని చెప్పి వాళ్ళకి చెప్తుండ్రు, వాళ్ళని ఎగేస్తుండ్రు, వాళ్ళకి కేసులు. ఈరోజు మొన్న అమెరికాకు మన నరేంద్ర మోడీ గారు పోయినరు. ఒక జర్నలిస్టు అంటే లాస్ట్ మీ ప్రెస్ మీట్లో ఆయనే పెట్టు ఒక క్వశ్చన్ నేను అడుగుతా అంటే ఆమె వెళ్ళిపోయింది అని ఆమె మీద ఇక్కడ కేసు పెడతారా? చాలా జాగాలలో చాలా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి బీజేపీ ఇంకొక ఆర్ఎస్ఎస్ నాయకుడు పోతే ఆయన అక్కడ నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అని ఇంకో జర్నలిస్ట్ ఆపిన ఆయన మీద కేసు పెట్టిండ్రు. అట్లా మాధవన్ పైన అర్థమైందా? పెట్టిండ్రు, కేసు పెట్టలేదు. కాబట్టి ఈరోజు ఎక్కడ ఎవరి భావ ప్రకటన వాళ్ళు చేస్తారు. ఆ భావ ప్రకటన మీరు దాన్ని ఖండిస్తే ఖండించండి, కానీ కేసులు పెట్టి జైల్లో పెడతామంటే అనేది మాత్రం ఇది ఎవరు స్వాగతించరు. ఈ రోజు తెలంగాణ వాళ్ళు పుణ్యానికి ఏం దొరకలేదు, మేము ఇక్కడ కేసులు పెడతాం, ఇలా జైల్లో పంపుతాం, 3rd డిగ్రీ ఆల్రెడీ కేవీ మీద మీరు 3rd డిగ్రీ పెట్టే చాలా పెద్ద తప్పు చేసిండ్రు. ఇవాళ ఏకంగా ప్రొఫెసర్ ఆయన అప్పుడు మేము ఏం అనలేదు కాబట్టి ఈ రోజు ఏకంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకే మీరు స్కెచ్ గీస్తే ఈ రోజు అంత ఈజీగా ఏమి ఉండరు. ఈ రోజు మీరు 5 ఏళ్ల పాలన ఉన్నది, కానీ ఈ రోజు రేపటి దినాన మీ కుర్చీలు పోతాయి, మీ వ్యాపారాలు ఇక్కడ నడవాలి, మీరు ఇక్కడ హైదరాబాద్ నడవండి, మీ దుకాణం వెళ్ళదు. రేపటి దినాన మేము బ్యాండ్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఇన్ తెలంగాణ, బ్యాండ్ హెరిటేజ్ ఇన్ తెలంగాణ అని మేము పిలుపునిచ్చినాం అనుకో, అమ్మేటోడు దొరకడు, మీకు కొనేటోడు కూడా దొరకడు. ఒకవైపు చూస్తే కనుక వైసీపీ జెండాతో టీడీపీ అఫీషియల్ పేజ్ లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఫోటో పెట్టడం జరిగింది. ఇంకొక విషయం ఏంటి అని అంటే వాళ్ళ కార్యకర్తలు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ ఏం చెప్తా ఉన్నారంటే పేటీఎం బ్యాచ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు డబ్బు పొందారు, డబ్బును తీసుకున్నారు వైసీపీ పార్టీ దగ్గర, సో అందుకే ఇటువంటి కథనాలను ప్రచురిస్తా ఉన్నారని చెప్పేసి అంటారు. ఇప్పుడు అధికారం మీ దగ్గర ఉన్నది, అర్థమైందా? ఆయన ఎక్కడ డబ్బులు తీసుకుందో ఆ బ్యాంక్ స్టేట్మెంట్ బయట పెట్టండి, బయట పెట్టి మీరు కేసులు పెట్టుకోండి. అవి ఉత్తగా ఇప్పుడు బట్టగాల్చి మీదేసి మీరు దులుపుకోమని అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇది అన్ని కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతోనే విత్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ రేవంత్ రెడ్డి కనుసైగల మధ్యలో ఇక్కడ. ఎందుకంటే దాదాపు కాళ్ళ రైతులు చచ్చిపోతా ఉన్నారు, 16 మంది రైతులు చచ్చిపోయారు. చాలా మంది ఈ రోజు ఆందోళనగా ఉన్నది. ఈ సబ్జెక్ట్ డైవర్ట్ కావాలి. ఆంధ్రాలో కూడా చాలా వాగ్దానాలు చంద్రబాబు నాయుడు ఇచ్చిండ్రు, అవి డైవర్ట్ కావాలి. కాబట్టి మెయిన్ టైంలో ఇవి డైవర్ట్ కావాలంటే వచ్చే రోజుల్లో ఇక్కడ మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఈ ఎన్నికల్లో ఓట్లు వేసుకోవాలంటే ఇవన్నీ కూడా మేము కూడా ఇక్కడ ఉన్నాం, మాకు తెలంగాణ భాగం ఉంది. ఈరోజు నా శిష్యుడే తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి లెక్క ఈరోజు వ్యవహరిస్తూ ఉండు. సో ఇటు చూసుకుంటే కనుక మొత్తం పాలిటిక్స్ అనే కాదు, ఇక్కడ మైత్రివనంలో కూడా ఎన్టీఆర్ గారి స్టాచ్యూ ఇనాగ్రేషన్ కి నేను చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం, ఇక్కడ కొంతవరకు తెలంగాణ ప్రజల్లో దాన్ని అంటే అపోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఏంటి అసలు ఈ అంశం పూర్తిగా? ఈరోజు ఎన్టీ రామారావుని ఎన్ను పోటు పొడిచింది ఈయననే. ఎన్టీ రామారావు కొడుకు హరికృష్ణ గారికి ఆయన ఎమ్మెల్యే కాకముందు మంత్రి ఇస్తాడు, ఎమ్మెల్యే అయినాక ఆయన తొక్కుతాడు. లాస్ట్ లా నందమూరి అనేటోళ్ళు ఈ రోజు క్యాబినెట్ లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు. మళ్ళా నందమూరి తారక రామారావు అంత గొప్ప లేదని విగ్రహాలు పెట్టుడు నీ వంతు. ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ ఓట్ల కోసం వేస్తున్న పన్నాగం. మీరు ఇలా విగ్రహం పెట్టుకోండి, మేము వద్దంటలేము. ఈడ విగ్రహం పెట్టుకుంటే మరి అక్కడ విజయవాడ బెన్ సర్కుల శ్రీకాంతాచారి ఫోటో పెట్టుకో, బొమ్మ పెట్టండి, రాడా ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో పెట్టండి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు ఫోటో పెట్టండి, సి నారాయణ రెడ్డి గారి విగ్రహం పెట్టండి. ఒక్క విగ్రహం అనే పెట్టిండి అయ్యాల విజయవాడలో కానీ. మరి ఎందుకు పెడతలేరు మీరు? హైదరాబాద్ పుణ్యానికి దొరికిందా, తెలంగాణ పుణ్యానికి దొరికిందా? పేదోని పెళ్ళామంటే అందరికి మడదలంట ఊళ్ళందరికి. ఆ విధంగా ఈ రోజు వీళ్ళు తెలంగాణ రాష్ట్రం పుణ్యానికి దొరికింది, మేము ఏమైనా చేస్తాం, అడిగేటోళ్ళు ఉన్నారు, మాట్లాడేటోళ్ళు ఉన్నారు అన్నారు. ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర తవ్వుతా ఉంటే అన్ని వెళ్తాయి. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో సరిహద్దులు కట్టిన పరిస్థితి వచ్చింది. రేపు ఆ పరిస్థితి రాకముందు ఈ రోజు ఈ మ్యాక్స్ ఫిక్సింగ్ రాజకీయాలు బంద్ చేయండి. ఈ రోజు ప్రజా సమస్యలు డైవర్ట్ చేయడానికి మీరు వేస్తున్న చిల్లర ఎత్తుగడలు ఈ రోజు మానుకోవాలని కూడా నేను ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్. నేను ఆయనను కాదు, ఈ రోజు మనోడు చక్కగా అయితే వాందేం పని, మన బంగారమే చక్కలేదు. ఇవన్నీ కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి ఇచ్చిన చనువు వల్లనే ఈ రోజు వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తాము. మన ఒక ఆంధ్ర కేంద్ర మంత్రి ఇంటికి పోయి, కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి పోయి ఉంటాడు, వాళ్ళ ఇంటికి పోయి బ్రేక్ఫాస్ట్ చేసి తెలుగుదేశం పార్టీ ఎంపీలు మంత్రులు వాళ్ళతోని సోపత్ చేస్తారు. అంటే ఏం మెసేజ్ పంపుతున్నావు? ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి చిల్లరగాడు,
అక్కడ పోయి మేము ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు అనుకున్నట్టే కదా కనబడతా ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ కొంతవరకు అక్కడ ఉన్నటువంటి రాజకీయాల గురించి ప్రస్తావించినప్పుడు ఒకటే మాట అంటా ఉన్నారు, తెలంగాణ జర్నలిస్టులకి ఆంధ్ర రాజకీయాలతో మీకు ఏం పని అని చెప్పేసి కూడా క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. అవును, తెలంగాణ రాజకీయాలకు ఆంధ్రాలో ఏం పని అని అంటే ఈ రోజు విశ్లేషణ చెప్తా ఉంటారు, ప్రతి దగ్గర ఒక విశ్లేషణ చెప్తారు. ఒక జర్నలిస్ట్ మరి లేదా? ఎవరైనా చెప్పొచ్చు. ఎక్కడ నేను చెప్తున్నా కదా, సొమాలియా రాజకీయాలు మాట్లాడతాం, పాలస్తీనా రాజకీయాలు మాట్లాడతాం, ఇజ్రాయెల్ రాజకీయాలు మాట్లాడతాం, ఇండోనేషియా రాజకీయాలు మాట్లాడతాం, ఎవరు ఎక్కడైనా మాట్లాడతాం. ఎక్కడైనా మరి చెగువీరా ఫోటో పెట్టుకొని తిరిగిండు ఎవరు, పవన్ కళ్యాణ్. తర్వాత మరి ఇలా కనబడుతుందా చెగువీరా ఫోటో కనబడుతుందా? ఈ రోజు సన్నాసి వేషం వేసుకొని తిరుగుతున్నావు. కాబట్టి ఈ రోజు ఎవరు ఏమైనా మాట్లాడు, నువ్వు ఏదన్నా వేసుకోవచ్చు, నీకు ఆ స్వేచ్ఛ ఉన్నది. కాబట్టి ఈ రోజు మరి నీకేం రైట్ ఉన్నది ఆ రోజు చెగువీరా ఫోటో పెట్టుకోనికి? యూత్ను ఆకర్షించడానికి ఓట్ల నీ సినిమా నడిపించుకున్నావు కదా, వాళ్ళని చేర్చుకున్నావు కదా, ఈ రోజు నువ్వు మార్చినావు. కాబట్టి ఎవరి గురించి ఏ విశ్లేషణ చేయొచ్చు, అదే దాంట్లో ఎవరి కూడా తప్పులేదు. కాకపోతే ఈయన దీనిపైన ఇంతగానో స్పందించడం అంత పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. ఒకవేళ దీని మీద స్పందిస్తే తప్పని అమిత్ షాతోనో స్టేట్మెంట్ ఇప్పి, బండి సంజయ్తోనో స్టేట్మెంట్, మరి వాళ్ళు ఎందుకు ఇస్తారు స్టేట్మెంట్? అంటే అదేదో కరెక్టే అయి ఉండాలి. కరెక్ట్ కాబట్టే వాళ్ళు స్పందిస్తలేరు. కాబట్టి ఈ రోజు మీరు ఆ సబ్జెక్ట్ ను ప్రజా సమస్యలు రెండింటి కూడా జోడి కడుతుండ్రు. ఈ ఇరు రాష్ట్రాల యొక్క దౌత్యం అనేది వచ్చే రోజుల్లో దెబ్బతీసే తట్టుగా వీళ్ళ చిల్లర చేష్టలు ఉన్నాయి, మానుకోవాలని నేను కానీ చెప్తాను. తెలంగాణలో కూడా ఒకవైపు చూస్తే కనుక జనసేన పార్టీ ఎక్కడో ఒక్కడ ఒక మున్సిపాలిటీ ఎన్నికల్లోనే ఎక్కడో ఒక్కడ పోటీ చేయడం జరుగుతా ఉంది. మరి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా జనసేన పాగా వేద్దామనా, లేదంటే ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామనా? టీడీపీ ఆలోచన కూడా దీనిలో ఏమన్నా ఉన్నదా? అసలు ఏంటి తెలంగాణలో పాగా వేసేటటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయని చెప్పి అనుకోవచ్చునా దీని వెనుక? ఏం లే, ఆంధ్రాలో హైదరాబాద్ ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలలో కమ్మలు కాపులు ఎక్కువ ఉన్నారు ఆంధ్ర వాళ్ళు. వాళ్ళతో నోట్లు వేయించుకోనికి అని చెప్పి ఈ వేషాలు వేస్తూ ఉంటారు, అంతకుమించి ఏం కనబడతలేరు. ఒకసారి తెలంగాణలో వాళ్ళు వచ్చి స్థితులైన తర్వాత, తెలంగాణ ఓటర్లు అయిన తర్వాత తెలంగాణ మనిషి లెక్క మాట్లాడతారు, తెలంగాణ లెక్క చేస్తారు. మీరు రెచ్చగొట్టి ఆ విగ్రహం తెస్తే కమ్మోళ్ళంతా ఓటేస్తారు, వంగవీటి మోహన్ రంగ గారి పెడితే కాపోళ్ళంతా ఓటేస్తారు అనే ఈ చిల్లర ఆలోచనలు బంద్ చేయాలి. ఇక్కడ ఇద్దరంటే కూడా అభిమానించేటోళ్ళు ఉన్నారు, కానీ అభిమానాన్ని అభిమానం లెక్కనే ఉంచుకోవాలి. కానీ దాన్ని మీరు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి మీరు దాన్ని ఓటర్ రూపంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఇక్కడ పార్టీలు ఉన్నాయి, ఇక్కడ రాజకీయాలు ఉన్నాయి, ఇక్కడ పోటీ చేసేటోళ్ళు ఉన్నారు, ఇక్కడ రాజకీయాలు ఇక్కడ నడుస్తాయి. ఇంట్లో మాత్రం మీరు ఏలు పెట్టని ఇటువంటి ఇష్యూస్ను, నాగేశ్వరరావు గారి ఇష్యూస్ను మీరు రాజకీయంగా వాడుకొని ఇక్కడ రాజకీయం చేయబోతే మాత్రం ఎవరు కూడా సహించరు. పొలిటికల్ కార్డర్ అంతా తీసేస్తే గనక తెలంగాణకి కొన్ని అస్తిత్వాలు ఉంటాయి అనమాట. కొన్ని అంటే తెలంగాణ తెచ్చుకుంది కూడా కొన్ని నిధులు నియామకాలని ఇటువంటి గొప్ప పేర్లతో కానీ ఆ అస్తిత్వాలతో కానీ ఫైట్ చేసి తెచ్చుకున్నారు. మరి ఈ రోజు తెలంగాణ పరిస్థితి అందరు రాష్ట్ర రాజకీయ నాయకుల చేతిలోకి పోతా ఉంది. అసలు ఏంటి ఈ మొత్తం కూడా తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్పుడేమో ఈ మూడింటిని దోచుకున్నారు, ఇప్పుడేమో వీళ్ళే దోచి పెడుతున్నారు. కేసీఆర్ దోచి పెట్టిండ్రు వాళ్ళకు. ఈ రోజు ఫ్యూచర్ సిటీ కాంట్రాక్ట్ సీఎం రమేష్, మేఘా కృష్ణారెడ్డి ఈ రోజు నీల్స్ హాస్పిటల్ కడుతుండ్రు, ఉస్మానియా దవాఖాన కడుతుండ్రు, ఆర్టీసీ బస్సు సప్లై చేస్తుండ్రు. అర్థం ఆయనకి ఆర్టీసీ కంపెనీ ఉందా? ఇవన్నీ కూడా దోచి పెట్టేది వీళ్ళే. దోచి పెడుతున్నారు, అప్పుడు దోచుకున్నారు, ఇప్పుడు దోచి పెడుతున్నారు, అంతే డిఫరెన్స్. కానీ ఇవాళ కూడా వనరులు వాళ్ళ చేతికే పోతున్నాయి. అది నగ్న సత్యం.